ఇప్పుడు జమ్మికుంట నాంచెరు కట్టపైన వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 2 శానిటేషన్ డాక్టర్లు, 1 వాటర్ ట్యాంకి, ఇంకా కూడా కొన్ని బండ్లను కూడా మా పాలకవర్గం మొన్న జనరల్ వార్డు మీటింగ్లో కూడా ఇంకా శానిటేషన్కు పబ్లిక్ ఇబ్బంది అవుతున్న ఆలోచనతో ఇంకా 7 బండ్లు, చిన్న బండ్లు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రభుత్వాలు ఏదైతే సూచన మేరకు ఎంత టార్గెట్ ఇచ్చినా కూడా మరి ఈరోజు జమ్మికుంట మున్సిపల్లో 40,000 పైచిలకు మొక్కలు గతంలో పెట్టడం జరిగింది. ఇంకా కూడా జాగలేక కూడా మరి మేము తగ్గడం జరిగింది. ఈరోజు జమ్మికుంట నాంచెరు కట్టపైన మొన్న మా మిత్రులు ధర్మారం దగ్గర చూస్తే ధర్మారం ఆపజమ్మికుంట కట్టపైన కూడా పెట్టే విధంగా కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి వన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో కూడా మానసపుత్రిక పేరుతో కూడా పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇదంతా కూడా కాలుష్యం తగ్గుతూ ఉన్నది. మరి చెట్లు లేకపోతే మరి వర్షాలు పడక రైతాంగం అంతా కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్న మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టినందుకు మీ కార్యక్రమాన్ని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నాం. ఇందులో పాల్గొన్న గౌరవ కమిషనర్ గారికి, గౌరవ వైస్ చైర్మన్ దేశ సప్నా కోటి గారికి, మా మహిళా కౌన్సిలర్కి, మా మిత్రులు కౌన్సిలర్ అందరూ కూడా, మా మున్సిపల్ సిబ్బందికి, మా ఆర్పీలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు. జై హింద్, జై తెలంగాణ.